ఇదిగో ఇదిగో విశాలాక్షి, ఏమిటే ఇది? ఎవడో భూమి కొంటే ఇంకెవడో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? మీరేనా విశాలాక్షి భర్త? అవునమ్మా, నేనే ఓన్ హస్బెండ్ ని. కాదని ఏమన్నా చెప్పిందా? అసలు ఏం జరిగింది? ఏదైనా జరిగిపోయిందా? వాడెవడో గాని మీ ఆవిడ వెనకపడి పెళ్లి చేసుకుంటానని రౌడీలను తీసుకొచ్చి గొడవ చేశాడు. సగంలో పెద్ద గండం తప్పిపోయింది. చూడండి, పెళ్ళాం కోరుకునేది నుదుట పొట్టు తాళిబొట్టే కాదు, నడుము కట్టు కూడా. అర్థమైందా నాయనా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా? అచ్చ తెలుగులో విడదీసి విడగొట్టి విడమర్చి డీటెయిల్డ్ గా చెప్తాను. విశాలాక్షి, నాకు వీరావేశం వస్తుంది. పద వెళదాం. మరి మీ సోమయాజి వ్రతం? సోమయాజీ లేదు, దోమయాజీ లేదు. ఇకంతా ఏడాది తిరిగేసరికల్లా డబుల్ పిల్లలకి జన్మనిస్తాను. ఈ కేశవ శాస్త్రి అడుగు పెట్టిందాకా అదో రకంగాని, అడుగు పెట్టిన తర్వాత అడుగు అడుగున ఆనందమే. పుటుక్కు జర జర డుబుక్కుమే. గుడి దగ్గరలో ఆడ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే దొరికిపోయి. తాళి తాళే పోయింది, ఇంక దండెందుకు దండగా. పడిందా? సారీ, మనం మనవైపోనాది దొరా. ఈ స్కీమ్ ఏదో బాగుందే. ఏ పిల్లయితే ఏంటి, మనకి పెళ్లి ముఖ్యం. అమ్మాయివా, ముద్దు గుమ్మాయివా, లేక అందాల అపరంజి బొమ్మాయివా, పాపాయివా, కన్నె దీపానివా, సకల కళలు కలబోసిన రూపానివా, మిన్నున్న తారకలు మన్నుకే దిగివచ్చి రవికనులు కప్పేసి రవికలను విప్పేసి నిలవంకతో నేలపై నెలల తరబడి సరసులో సరసాలు వాడగా ముడిపడి జనించినట్టి అతిలోక సుందరీమణుల్లో ముందున్న మందార మాధురి, నిన్ను పొగడడానికే పదముంది పెదముంది, నిన్ను కలవడానికే నడకుంది పడకుంది. మాలిని కన్నాను నీ కలను బాగుంది, లీలగా విన్నాను నీ పలుకు నచ్చింది. యోచించడం మాని యాచించుతున్నాను, నీ మంచి చెడ్డల్ని నే పంచుకుంటాను. సంద్రాలు ఏడింటిని దాటి వస్తాను, లోకాలు మూడింటిని అధిగమిస్తాను. సయ్యన్న నీ సెగకై నేను వేచాను, పై పైన కాదు నేను లోన దాచాను. ఆగమంటే ఇంక నేనాగలేను, మూగకాలముతోటి నేవేగలేను. ఎట్టి కష్టం పైన నే తట్టుకుంటాను, ఒట్టుగా నీ చేయి నే పట్టుకుంటాను. మరి పట్టుకోమంటావా? ఏటి దొరా, ఏటేటో చెప్తున్నా. మళ్ళీ అడగ, నేను చెప్పలేను. సింపుల్ గా నువ్వు నాకు నచ్చావు, మనం పెళ్లి చేసుకుందామా? అదేటి దొరా, నీ దండ నా మెళ్ళో పడ్డప్పుడే మనం అనువైనది. పోనీ మళ్ళీ పెళ్లి చేసుకుందాం. అట్ట కాదు, ముందు గూడెం వెళ్ళి మా అయ్యతో చెప్పి మనవికి సిద్ధం చేస్తాను. అట్టాగేనా? అదిగదిగో అదే మా గూడెం. వస్తానే. సాయంకాలం నేను వచ్చేస్తాగా. అయిపోయింది, ఏం కొట్లు కొట్టారు. అమ్మో, వీటమ్మా కడుపు మాడ. ఏం కొట్టుడు కొట్టాయి, తగలరాని చోట తగిలింది అనుకో. అమ్మో, తలుచుకుంటేనే బాధగా ఉందిరా. సారీ బ్రదర్, నువ్వే వివేకని పొరపాటు పడ్డాం. ఊరుకోండి, మా ఆవిడే గుర్తుపట్టలేదు, ఇంక మీరే గుర్తుపడతారు. నువ్వు వివేకు అలో బ్రదర్స్ లాగా ఉన్నారు, ఎవరు మాత్రం ఏం చేస్తారు? జరిగిన దాన్ని మర్చిపోయి ఆ వివేకుని ఎలా పట్టుకోవాలో మెదడు పెట్టి ఆలోచించండి. అబ్బా, అసలు ఈ పరుగులేంటో, ఈ దెబ్బలేంటో, చచే గోల గోలని. ఇక్కడేమో ట్రైబల్స్ కోలా, అక్కడేమో దెబ్బల మోత, ఇక్కడ ఏదో ట్రైబల్స్ పండగ జరుగుతున్నట్టుందిరా. అవునవునరా, వాళ్ళ దగ్గర మంచి నాటుకోళ్లు దొరుకుతాయి. వాటిని మంచిగా తిని ఆడిమంతా తిరిగి చచ్చిపోయిన వీరప్ప లెక్క తిరుగుతాం. పదండ్రా. ఏమండి, నాకు చికెన్ మటన్ లాంటి అలవాటు లేవండి. అయ్యో రావయ్య, ముందు నువ్వు. ఏడనే నువ్వు మనసు పడ్డ మగాడు వస్తాడయ్యా. అదిగో ఆడ నిలబడ్డాడే, ఆ మహారాజే నన్ను మనవాడిపోయేది. సావాసగాళ్లతో వచ్చినాడు. మా కూనకి నీ మీద మనసైనది. బొంగుదేవరా అనగా నీతో మనసేయాలా? ఏమంటావు దొరా? నేనేమంటాను? అయినా అసలు మీకు నా మీద ఆశపడ్డం ఏమిటి? నాకు అలాంటి ఉద్దేశాలు లేవు. ఏందే కూన, ఈ మహారాజు ముందుకెత్తాడు. ఏటి దొరా బాస తప్పుతున్నావు? నా మెళ్ళో దండేసింది నువ్వే కదరా. అడవి మల్లంటివి,
నాజూకు నడుమంటివి రంబంటివి ఆహా. మరసినావా దొరా? చూడు వినోద్, ఇది ఆ వివేక్ గడి పని అయి ఉంటుంది. వాడు తప్పకుండా ఇక్కడికి వస్తాడు, తప్పకుండా పట్టుకుందాం. మనకు మంచి ఛాన్స్ దొరికింది. నువ్వు వాళ్ళకోసేపు నటించు, వాడు వచ్చిన వెంటనే పట్టుకపోదాం. ఈ లోపు జరగకూడదు ఏదైనా జరిగిపోతే నీకేం ప్రాబ్లం లేదు, మేము చూసుకుంటాం. ఏహే, వెళ్ళు వెళ్ళు వినోద్, వెళ్ళు వెళ్ళు. నేనే ఏంది దొరా మీ గుసగుసలు? ఇంతకీ మా కూనను మనవాడతావా లేదా? అలాగే ఆడేస్తాను. చూడు దొరా, మా గూడెం ఆచారం ప్రకారం మా కూనను మనవాడాలంటే బొంగు దొర అనగా 18 కొరడా దెబ్బలు తినాలా. ఓ దొరా ఇటురా. ఏ ఇక్కడ వాస్తు బాలేదా? ఓ సింగ, మన ఆచారం చూపించరా. నేను కొట్టేసుకుంటా, ఇలాగిచ్చి. చూసివా కూన, ఆడిపోయి బొంగు ధర ఆనలేదు, అందుకే దెబ్బలు తట్టుకోలేక మూర్చపోయినాడు. నువ్వేమీ మర్యాద పెట్టుకోకే కూనా. అయ్యా హాయ్, అరే మేరీ ప్యారీ జానీ రంభా, నువ్వు మనువుకు సిద్ధమైతే నేను సిద్ధమే. ఎవరిది ఈ బాడీ? మీ డాడీ? మీసం ఒరిజినల్? చొక్కా నచ్చిందా? ఏం బనీన్ కూడా? పొంగుదేవరా, నా కూన కోరిక తీర్చినావా? ఎంత తప్పు జరిగిపోయినా అది ధర. పొంగుదేవరా, క్షమించు క్షమించు. కస్రబాద రజ్జోనా హయ్యా ఓ హయ్యా. తప్పేంటండి అసలు, ఏమైందని? రక్తం కారేటట్టు కొట్టినా ఒంటి మీద వాతర జాడేలే. నిజంగా నువ్వు ఆ పొంగుదేవర కూనమేదరా? ఆ బొంగుదర సాక్షిగా నీకు కొట్టుడు లేదు దొరా. ఇక పెట్టుడే పెట్టుడు. నా కూనని నీ చేతిలో పెట్టినా దొర, ఇక మనమైనట్టే. ఏ సాంబా, ఏ సింగా, ఏ గంగా, ఏ మంగా, ఏ జంబు, ఏ మంగు, రండిరా రండి. మన గుడం ఆచారం దొరగారికి చూపుదాం. రండిరా రండి. మై డియర్ మిసాల్ అంకుల్, మీ కోయాచారం ప్రకారం మా పెళ్లి అయిపోయింది కదా, సో నేను రమ్మని తీసుకుని బయలుదేరతాను. యాడికి పోతావు దొరా? అదే మా ఊరు తీసుకెళ్లి రంభతో సంబరాలు చేసుకుంటాను. జర సైసు దొరా. ఆ నలుగురు ఎవరో నీకు ఎడకనా దొరా? మీ బాడీ గార్డ్సా? బాగున్నారు లేతగా. మా కూన పెనిమిటులు. ఏంటి నీకు నలుగురు మొగుళ్ళా? అవుదరా, మాది పాంచాళీ వంశం. ద్రౌపది మా కులదేవత. ఆ పొద్దు నుంచి ఈ పొద్దు దాకా దొరా అదే మా కులాసారంగా పాటిస్తూ ఉన్నాము. ఆహా, బాగుంది, పాటించండి. అయితే మీది ద్రౌపది వంశం. అవుదరా, అది మీ కులాచారం. అలాగే మాకు ఓ కులాచారం ఉంది. అదేందో అలా పైకి చూస్తూ ఉండండి. ఇంకా దొరా, అదే పెట్టుకోండ్రా. బొంగు దొరకోన సిరుతల్లే ఉరుకుతుండు, ఆడికి సావు లేదు. పదండ్రా పోదాం. 5వ వారం వచ్చి అప్పుడే 2 రోజులు అవుతోంది. ఇంతవరకు వివేక్ అడ్రస్ లేడు. అనాథ విధవకి పిల్లనెవరిస్తారక్కాయ్? పిల్ల కాకి విధవ ఛాలెంజ్ వాడును. అలా అనకు కాళీ. అనాథైన నీతి కలవాడు. ఎలా చెప్పగలుగుతున్నారమ్మా? ఆస్తికి ఆశపడేవాడే అయితే ఇన్ని రోజులు ఉండడు. చూడక్కాయ్, నువ్వు చెప్పేది నిజమైతే మిగిలిన 5 రోజుల్లో అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకుని రావాలి. చూద్దాం మీ మాట ఎంతవరకు నిలుపుతాడో. వెయిట్ చేద్దాం. వాణ్ణి చూస్తుంటే నాకు అనుమానంగా ఉందమ్మా. వాడొక పెద్ద చిత్తులు మారి నక్కలా ఉన్నాడు. ఎందుకొచ్చింది నీకు ఈ అనుమానం? ఆఖరి నిమిషంలో ఏదో ఒక పిల్లని తీసుకొచ్చి డ్రామా ఆడి ఈ ఆస్తిని కాజేయడానికి తప్పకుండా వస్తాడు. అతన్ని చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదు శాంతి. మీకు చెడ్డవాళ్ళు కూడా మంచి వాళ్ళలానే కనిపిస్తారు.
అది మీ మంచితనం. ఎందుకు మనలో మనకి ఇంత డిస్కషను? 5 రోజులు వెయిట్ చేస్తే తెలుస్తుందిగా. ఈ లోపుగా వివేక్ రాలేదనుకోండి, నెక్స్ట్ ప్లాన్ ఏంటక్కాయ్? ఏముంది, ఆస్తి మొత్తం ఏ అనాథాశ్రమానికో రాసిచ్చి కాశీకో రామేశ్వరానికో వెళ్ళి శేష జీవితాన్ని గడుపుతాను. మరి మేము? చూడు శాంతి, నువ్వు కాళీ నాతోనే ఉంటారు. నేను చనిపోయేంత వరకు నాతోనే ఉండాలి. ఉంటారు. చాలా సంతోషం అమ్మా. మీ సేవ కంటే మాకేం కావాలి? ఇంకేమీ ఆలోచించకండి, హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. రండి. పదండమ్మా. రాక్కాయ్. పావని, అమ్మాయి పావని, ఆగమ్మా. అమ్మాయి పావని, ఈ అబ్బాయి ఫోటో ఒకసారి చూడమ్మా. నేను చూడను. నేను ఏ ఫోటో చూడను. నేను బావ తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోను. వాడు ఎప్పుడో చచ్చిపోయాడమ్మా. అబద్ధం. నా మనసు చెప్తుంది బావ బతికే ఉన్నాడని. అమ్మ నాన్న కూడా చిన్నప్పుడే చెప్పారు బావని తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోవద్దని. అది వాడు ఎప్పుడో బతికున్నప్పుడు చెప్పిన మాటే. అదంతా నాకు తెలీదు. అమ్మాయి పావని, దీనమ్మ కడుపు బంగారం గాను ఈ వయసులో నన్ను ఎలా పరిగెత్తిస్తోంది. చిన్న వయసులో అన్న మాటలు ఇంకా గుర్తు పెట్టుకుని నా ప్రాణం తీస్తోంది. రాణి, కడుపు కాలితే ఇంటికి రాకుండా పోతుందా? ఛీ, నేను చస్తే గానీ ఈ పెళ్లి విషయం ఎత్తడం మానే. అంటే ఈ పిల్లకి ఇంకా పెళ్లి కాలేదన్నమాట. హలో, ఇక్కడ కంగారు పడకండి, నేను మీలాంటి మనిషినే. ఐఎమ్ నాట్ ఎ జంగిల్ మ్యాన్, ఐఎమ్ ఎ జెంటిల్ మ్యాన్. అవును, ఇందాక చచ్చిపోవాలంటున్నారు. మీకెలా తెలుసు? నాకన్నీ తెలుసు. ఇందాక మీ వెనకే ఉన్నా, అందుకే విన్నా. మీరు చాలా తమాషాగా మాట్లాడుతున్నారే. ఇంతకీ మీరు విషయం చెప్పలేదు. మీరేమైనా దేవుడా నా సమస్యలు పరిష్కరించడానికి? హ, దేవుడు మీలాంటి వాళ్ళ కష్టాలు తీర్చడానికి నాలాంటి వాళ్ళని పంపిస్తూ ఉంటాడండి. మీరు విషయం చెప్పండి. మీరెవరో తెలియకుండా నా సమస్యలు ఎలా చెప్తానండి? ప్రాబ్లమ్స్ తీర్చడానికి పరిచయం ఎందుకండి? మీరు ఎవరో ఏంటో తెలియకుండా నా సమస్యలు ఎందుకు చెప్తాను? ఇప్పుడు నా కథ కొంచెం లెంత్ ఎక్కువ అండి, చెప్పడానికి టైం పడుతుంది. ముందు మీరే మ్యాటర్లోకి వచ్చేయండి. మా తాతయ్య పెళ్లి చేసుకోమని ఒకటే నస పెడుతున్నాడండి. అవును, వయసులో ఉన్నారు, అందంగా ఉన్నారు, పెళ్లి చేసుకోవాలి. అది కాదండి, నా భావం తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోనండి. మళ్ళీ బాబు ఫిట్టింగ్ ఏంట్రా బాబు, నాకు ఈ జీవితంలో పిల్ల దొరకదా? మీ బావనే చేసుకోండి, ఎవరిని కాదన్నారా? మా బావ కనిపించట్లేదు, వెతకాలి. ఓహో, ఇప్పుడు అంత మచ్చాన్ని తేడనుమా? మచ్చానా? అదే, మీ బావని వెతకాలా? అవునండి, మా బావ 5 ఏళ్ల వయసు నుంచి కనిపించట్లేదు. మా తాతయ్య ఏమో చనిపోయాడంటున్నాడు, కానీ నా మనసు చెప్తోంది తను బతికే ఉన్నాడని. అయితే ఆ బావెవడో తెలియదన్నమాట. ఇదే మనకి మంచి అవకాశం. ఇంకా 2 రోజులే టైం ఉంది. సాహసం సాయిరా డింభక, రాజకుమారి లభిస్తుందిరా, లభిస్తుంది. హలో, ఏం ఆలోచిస్తున్నారండి? ఇప్పుడు మీ బావ చిన్నప్పటి ఫోటో ఏదైనా ఉందా? ఎందుకు? ఎందుకేంటండి, ఇది కంప్యూటర్ యుగం. ఆ ఫోటోని కనుక కంప్యూటర్ లో పెడితే మీ బావ ఇవాళ ఎలా ఉంటాడో ఖచ్చితంగా చెప్పొచ్చు. నిజమండి, మీరు ఆ పాత ఫోటో ఇవ్వండి, కొత్తగా ఎలా ఉంటాడో నేను చూపిస్తాను. మా ఇంటి దగ్గర ఉంది ఫోటో, మీకు చూపిస్తాను రండి. ఓకే ఓకే, పదండి పదండి.